నమస్కారం అండి. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయబోతున్నామో చూద్దాము. సో మనం ఇప్పుడు చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమో. సో ఫస్ట్ పుదీనా. నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ సాల్ట్, హాఫ్ స్పూన్ హల్దీ, 4 ఆనియన్స్ కట్ చేసుకొని నేను లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. 2 onions, 1 tomato, 4 lemon and 1 kg చికెన్ కాబట్టి నేను పావు కేజీ కర్డ్ తీసుకున్నాను. అండ్ 2 big spoons జింజర్ గార్లిక్ పేస్ట్, 3 spoons చిల్లీ పౌడర్ అండ్ 4 to 5 చిల్లీస్. ఇప్పుడు గరం మసాలా ఏమేమో చూద్దాము. సో ఫస్ట్ 1 స్పూన్ జీరా పౌడర్, ఇది 2 స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ 1.5 స్పూన్ గరం మసాలా. నెక్స్ట్ 1 మరాఠీ మొగ్గ, 2 స్టార్ అనానస్, జావిత్రి, బిగ్ ఇలైచీ 1, జైఫల్, కార్డమమ్ సీడ్స్ ఒక 5 to 6, లాంగ్ అండ్ పత్తా, సాజీరా. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. సో ఫస్ట్ నేను కర్డ్ వేస్తున్నాను. 1 kg చికెన్కి పావు కేజీ కర్డ్. మీకు ఎక్కువ అనిపిస్తే మీరు తక్కువ తగ్గచ్చు కూడా. నేను కొంచెం పెడుతున్నాను ఇప్పుడు సైడ్లో, కావాలంటే నేను ఇంకా వేసుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్, 3 స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్, స్పూన్ హల్దీ, ఒక 2 చిల్లీస్ వేద్దాం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా. అండ్ కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్. ఇది వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా బాగొస్తుంది మ్యారినేషన్లో. కొన్ని పుదీనా కూడా వేయచ్చు మనం. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. మనం స్పైస్ బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకున్నామండి చికెన్ని. ఇప్పుడు మ్యారినేషన్ కోసం మనం దీనికి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. కానీ ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ చేస్తే చికెన్ పీస్కి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన మ్యారినేషన్ అయిపోయిందండి. నేను ఫ్రిడ్జ్ నుంచి బయట తీసేసాను. సో ఇప్పుడు నేను ప్యాన్ తీసుకున్నాను. ఒకటి తీసుకున్న కడం మసాలాస్ నేను ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. సేమ్ స్పూన్ యూస్ చేసుకోవచ్చు మీరు మ్యారినేషన్ చేసింది. అది కొంచెం ఫ్రై చేశాక 2 ఆనియన్స్ యాడ్ చేద్దాం. సో లైట్ బ్రౌన్ అయిపోయాయి మన ఆనియన్. ఇప్పుడు మనము 1 టొమాటో, కట్ చేసిన 1 టొమాటో యాడ్ చేద్దాం. యాడ్ చేసి కొంచెం సేపు సాట్ చేసాక మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేద్దాం. టొమాటో ఆప్షనల్ అండి, మనం వేస్తే వేయచ్చు, లేక ఎల్స్ స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేద్దాం.
ఇప్పుడు కలుపుకుందాం మనం మంచిగా. ఇది కుక్ అయ్యే వరకు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇది 1/2 an hour నానబెట్టుకున్న రైస్. సో మనం 1 kg చికెన్ తీసుకున్నాము కాబట్టి 1 kg రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని మనం తీసుకున్న గరం మసాలాస్ అన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయ్యాక మనం సోక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది కలిపేద్దాం. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 4 స్పూన్స్ సాల్ట్ వేయాలి. 1 kg చికెన్ కాబట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం మనం. ఇప్పుడు నేను రైస్ వేసుకున్నానండి. సో నౌ కొంచెం పుదీనా, 4 స్పూన్స్ సాల్ట్. ఎందుకంటే మనం 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాము కాబట్టి 4 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఆయిల్ 2 స్పూన్స్, ఎందుకంటే రైస్ స్టిక్కీగా ఉండవు కాబట్టి మనం ఒక 2 స్పూన్స్. చూడండి మన రైస్ 80% కుక్ అయిపోయింది. కరెక్ట్ 7 minutes వరకు మనం కుక్ చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు మన చికెన్ అయిపోయిందండి. సో నేను గ్యాస్ ఆఫ్ చేశాను. మనం చేస్తుంది చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి చికెన్ నేను ఒక పెద్ద వెసల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కింద మనం ఇది రోటీ ప్యాన్ పెట్టుకోవాలి, ఎందుకంటే అది పెడితే మనకి దమ్ మంచిగా అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం లేయర్స్ చేద్దాము. ఒక్కొక్క రైస్ లేయర్స్ చేద్దాం మనము. ఇలా మెల్లిగా రైస్ వేయాలి ఒక్కొక్క లేయర్. కొంచెం గరం మసాలా పౌడర్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, నేను కొంచెం గ్రేవీ తీసుకున్నాను చికెన్ అయ్యేటప్పుడు. సో ఆ గ్రేవీ కూడా మనం మిడిల్ లేయర్లో యాడ్ చేసుకుందాం. కొంచెం లెమన్. ఇంకో లేయర్ రైస్ వేద్దాం. మళ్ళీ దానిపైన కొంచెం గరం మసాలా, పుదీనా, లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మనం దమ్కి పెట్టుకుందాము మన బిర్యానీ. సో దమ్కి పెట్టుకోవడానికి నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ యూస్ చేశాను. నార్మల్గా గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు కవర్ చేయడానికి. ఈ దమ్ ఇప్పుడు మనము దీనికి క్లోజ్ చేద్దాము లిడ్తో. మనం ఫస్ట్ 15 minutes హై ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయాలి. నెక్స్ట్ 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మన దమ్ అయిపోయిందండి. మనం ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో.
మన బిర్యానీ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.